థ్యాంక్స్ చెప్తాను. నేను అంత దూరంకి వెళ్ళి వచ్చినావు మాట్లాడేందుకు కానీ. ఇప్పుడు నేను ఇక్కడ ఒక రెండు విమలక్క మాట్లాడుతుంది, పాట పాడుతుంది, బయట కూడా ఉన్నది, నల్గొండ గద్దరన్న కూడా ఉన్నాడు. కొంతమందితో నేను ఇంకా మా పీటర్ ఎప్పటి నుంచో పంచాయతీ పెడుతుండు కానీ నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడిపిస్తాను. నాగేష్, జాన్ చాలామంది వచ్చారు బయటకు వెళ్ళి, మా క్రాంతి దళ వాళ్ళందరూ నేను మళ్ళీ మాట్లాడిస్తాను. అక్క రండి, మీ మైక్ ఈ మధ్యలో ఉండే మైక్ ఉన్నదా? బయట పాడదాం అక్క, పాటలు బయట పాడదాం. మాట పాడతాను, నేను మాటే మాట్లాడతాను. ఏది ఏ పాట? కొత్త పాట. ఓకే, కొత్త పాట ఇక్కడ ఏం పాడను. కొంచెం వాల్యూమ్ మంచిగా పెడతారు కదా. సభకు ఉద్యమాభినందనలు. అధ్యక్ష, మిత్రులారా, ఈ నేలకు అందరము కలిసి ఒకసారి వందనం చెప్పాలి. ఎందుకంటే ఈ నేల మనందరికీ ప్రశ్నించడం నేర్పింది. ఈ నేల మనకు ఎదురు తిరగడం నేర్పింది, పోరాడటం నేర్పింది, ప్రతిఘటించడము నేర్పింది. అందుకే కాకతీయ రాజులపై కరవాలం దూసిన సమ్మక్క సారమ్మల అమ్ముల పొది ఉన్నది, అమ్ముల పొది ఉన్నది, అమ్ముల పొది ఉన్నది. కాకతీయ రాజులపై కరవాలం దూసిన సమ్మక్క సారమ్మల అమ్ముల పొది ఉన్నది, అమ్ముల పొది ఉన్నది, అమ్ముల పొది ఉన్నది. ప్రజారాజ్య స్థాపనకై ప్రాణాలర్పించిన నాటికెల్లా రైతుల ఆయుధాలు ఉన్నవి, ఆయుధాలు ఉన్నవి, ఆయుధాలు ఉన్నవి. సాయుధ సంఘర్షణే వీర తెలంగాణ. చలో చలో ఉఠో ఉఠో సలాం సలాం చలో సలామంటూ సాగుదాం. అమరుల జయగానమై తెలంగాణ నేలుదాం, అమరుల జయగానమై తెలంగాణ నేలుదాం, అమరుల జయగానమై తెలంగాణ నేలుదాం, అమరుల జయగానమై తెలంగాణ నేలుదాం. అట్లా తెలంగాణ నేలుకుందామని ముచ్చర్ల సత్యనారాయణ నాన్న మనందరికీ ఒక మేలుకొలుపుగా నిలబడ్డాడు. అట్లా ముచ్చర్ల సత్యనారాయణ నాన్న నాకు మలిదశ తెలంగాణ ఉద్యమంలో పరిచయం. మొట్టమొదట నాన్నకంటే ముందు తమ్ముడు పృథ్వీరాజ్ పరిచయం. వరంగల్లో మేము గడప గడపకు యాత్ర అని గద్దరన్న మేమందరం కలిసి అక్కడ ప్రోగ్రాం తీసుకున్నప్పుడు తమ్ముడు నాకు పరిచయం. అట్లా ఆ ఇంటితోటి ఉన్నటువంటి అనుబంధం ఒక ఆత్మీయ బంధం. ఆ ఇంటిలో ప్రేమలుంటాయి, బంధం ఉంటుంది, బంధుత్వము ఉంటుంది, అభిమానము ఉంటుంది, అన్నీ కలగలిసినటువంటి కుటుంబం ఆ కుటుంబం. ఆ కుటుంబం నుంచి పరిచయం కావడం నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాన్న ఎప్పుడు కూడా నోరారా బిడ్డ, తల్లి అని మాత్రమే పిలిచేవాడు. ఈ రెండు పదాలే ఆయన నోటి నుంచి వచ్చేటివి. బిడ్డ కూసుందూరా, తల్లి ఇన్ని రోజులు ఎటువైనవు, కొంచెం ఆలస్యమైతే చాలు, తల్లి ఇన్ని రోజులు ఎటువైనవు అంటుండే. తమ్ముని మీద చాలా ఆశలు ఉండే నాన్నకు. నాన్న ఉన్నప్పుడే తమ్ముణ్ణి ఎమ్మెల్యేగానో ఎంపీగానో చూడాలి అని కలలు కన్నాడు నాన్న. సరే, తను నిజంగా విప్లవకారుడు కాదు, కానీ విప్లవాన్ని కాంక్షించినటువంటి వాళ్లతో సమానంగా తను పీడనకు గురవుతున్నటువంటి వాళ్ళ పట్ల మమకారం పెంచుకున్నాడు. ఆయన కమ్యూనిస్టు కాదు, కానీ ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తి, ఎదిరించినటువంటి వ్యక్తి, అణిచివేత కులాలకు అండగా నిలబడినటువంటి వ్యక్తి. సమ్మక్క సారక్కల చరిత్ర కలిగినటువంటి ప్రాంతం నుండి బహుజనులను ఏకం చేసినటువంటి సర్వాయి పాపనుల కాలం నుంచి, అక్కడ దొడ్డి కొమరయ్య నుంచి, చిట్యాల ఐలమ్మ నుంచి, ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత నుంచి ఎదిగి వచ్చినటువంటి, మనకు అంది వచ్చినటువంటి ఒక గొప్ప మహామనిషి ముచ్చర్ల సత్యనారాయణ నాన్న. ఇవాళ ముచ్చర్ల సత్యనారాయణ నాన్న యొక్క జయంతి ఇయ్యాల.
రేపు మా నాన్న కామ్రేడ్ బండ్రు నరసింహులు గారి వర్ధంతి. ఈ తెలంగాణలో నాకు ముచ్చర్ల సత్యనారాయణ నాన్న తర్వాత మళ్ళీ యాదికొచ్చేటువంటి నిఖార్స్ అయినటువంటి నిబద్ధత కలిగినటువంటి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు ఎవరు అనంటే మొత్తంగా చూసుకుంటే నలుగురు యాదికొస్తారు. ఒకటి మొట్టమొదట ముచ్చర్ల సత్యనారాయణ నాన్న, 2 ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్, 3 కామ్రేడ్ బండ్రు నరసింహులు గారు, 4 ఈదులూరు అంజయ్య నాన్న. ఈదులూరు అంజయ్య నాన్న 25 ఏళ్ళు ఒక్కడే సర్పంచ్గా కొనసాగి ఏమీ మిగుల్చుకోకుండా పోయినటువంటి వ్యక్తి. అట్లనే ముచ్చర్ల సత్యనారాయణ నాన్న సాదాసీదా జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. ఇంకొక విషయం ఎవ్వరు కూడా చెప్పలేదు ఇక్కడ, కానీ వ్యవసాయం మీద చాలా మక్కువ కలిగినటువంటి వ్యక్తి నాన్న. చాలా ఇష్టం వ్యవసాయం అంటే. మనం ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే మనకు కనబడే ఒక ఫోటో నిజంగా అందరికీ కళ్ళకు కట్టిపడేసే విధంగా ఉంటుంది. నాన్న భుజం మీద ఉన్నది నువ్వేనా తమ్మి? ఈయన ఎక్కడో లేడు, ఇంతెత్తుకున్నా కానీ అక్కడే భుజం మీద ఉన్నాడు. అట్లా ఇష్టమైనటువంటి కొడుకుగా నాకు తెలుసు. ఆ ఇంట్లో అందరూ కూడా ఇవాళ చాలామంది నిజంగా నేను కొంతమంది ఎవరో మాట్లాడినరు, ఇవాళ ఎవరిచ్చిండ్రు ఏమిచ్చిండ్రు మాకు అని ప్రశ్నిస్తున్నారు తల్లిదండ్రులను. కానీ భూమి మీద పడేసినందుకే మీరు రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే వీళ్ళు ఆ కుటుంబం అంతా కూడా నాన్నను సమున్నతంగా ఎత్తిపట్టడానికి మరింత కృషి చేస్తున్నారు. చూడండి, ఆ ఆరాటానికి సలాం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పిస్తుంటాడు నాన్న గురించి. ఈ పుస్తకం రావడానికి ఇంకో పుస్తకం కూడా రావాల్సింది ఉండే. ఈ పుస్తకం రావడానికి ఎంత కష్టపడ్డాడు మేము చూసాం. 4 రోజుల క్రితమో 5 రోజుల క్రితమో వచ్చి రాత్రి 10:30 11 గంటలకు అరుణోదయ ఆఫీస్కి వచ్చిండు తమ్ముడు. వచ్చి ఇట్లా పాట రాయాలి బాబా, ఆ పాట రికార్డ్ చేయాలి మనం అని చెప్పేసి తిరుమల సార్ చెప్పిండు. ఖచ్చితంగా మీరు రాయాలి, రికార్డు కావాలి, అది రిలీజ్ కావాలి. యుద్ధ ప్రాతిపదిక మీద తెల్లవారేసరికి అమర్ పాట రాయడం. అదే రోజు పోయి మేము అరుణోదయ నుంచి నేను రాకేష్ అక్కడి దాకా వెళ్ళి తమ్ముడితో సహా పోయి ఆ పాట రికార్డ్ చేయడం, అది ఈరోజు రిలీజ్ కావడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక పని మీద పడితే దానికి సహకరించినటువంటి తిరుమల సార్ కానీ, అట్లనే ఒమ్మి రమేష్ అన్న, వీళ్ళంతా పని రాక్షసులు ఒక్క మాటలో చెప్పాలంటే. అట్లనే ఇవాళ చందన ఇక్కడికి రావాల్సింది ఉండే కానీ కొంచెం అనారోగ్యంతో రాలేదేమో. చందన ఆ ఇంటికి సరైనటువంటి కోడన్లు ఉన్నారు, సరైనటువంటి కొడుకులు ఉన్నారు. అందరూ కూడా కుటుంబం అంతా కూడా నిజంగా ఒక ప్రేమగల్ల కుటుంబం. అటువంటి కుటుంబం ఇవాళ ఈ తెలంగాణలో మనకు వాస్తవంగా ఆడపిల్లలకు ఎట్లాంటి గౌరవం ఇళ్ళల్లో దొరుకుతుంది అనే దానికి నిదర్శనం ఆ ఇల్లు. తమ్ముడు నాకు అంటే ఉద్యమం అందించినటువంటి చాలా ఇష్టమైనటువంటి తమ్ముడు. అట్లాంటి తమ్ముళ్ళల్లా కొంతమంది ఉన్నారు నాకు తెలంగాణలో. ఒకరు పృథ్వీ, ఇంకొకరు అంతడుపుల, ఇంకొక ఈయన అప్పుడప్పుడు నన్ను కోపపడ్డా ఈయన నాకు ఇష్టమైన తమ్ముడే. ఇట్లా జిలకర శ్రీనివాస్, ఇట్లాంటి వాళ్ళు ఇట్లా ఉన్నారు. కానీ చాలా ఇష్టమైనటువంటి తమ్ముడు నాకు పృథ్వీ. అట్లా ఆ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధంతో ఇవాళ నేను ఈ వేదిక మీద నిలబడ్డాను. సరే, ఏది ఏమైనా కానీ ఇవాళ నాన్నకు సరైనటువంటి నివాళి అనుకున్నప్పుడు తను ఏదైతే కోరుకున్నాడో ఆయన నటన చూస్తాం కదా మనం. నిజంగా శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆరే గుర్తొస్తారేమో, కానీ ఇవాళ మనకు గుర్తు రావాల్సింది ముచ్చర్ల సత్యనారాయణ గారు కూడా. ముచ్చర్ల సత్యనారాయణ నాన్న నటన, నటించడం కానీ, గాయకుడుగా, నాయకుడుగా, మ్యూజిక్ డైరెక్టర్గా హార్మోని వాయిస్తాడు నాన్న. అసలు ఒకటా రెండా, చాలా అరుదైనటువంటి వ్యక్తుల్లో ఆయన అరుదైనటువంటి వ్యక్తి. ఇన్ని గుణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారు అసలు? ఆయన రాస్తాడు, పాడతాడు, మాట్లాడతాడు, కొట్లాడతాడు. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి నాన్న. అందుకని నాన్నకు మనమందరం కలిసి సరిగ్గా ఏం చెప్పాలి అనంటే, ఒక బలమైనటువంటి ప్రజా ఉద్యమం నిర్మించాలి, బలమైన ప్రజా సాంస్కృతికోద్యమాన్ని నిర్మించడమే నాన్నకు సరైనటువంటిది అని నేను అనుకుంటున్నాను. అట్లనే నేను ఒకటి ప్రతిపాదన పెట్టాలనుకున్నా, మీరు కొన్ని ప్రతిపాదనలు పెట్టినరు. అక్కడ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి లైబ్రరీ ఉంటుంది కదా, లైబ్రరీకి నాన్న పేరు పెడితే బాగుంటుందేమో అని నేను ఆలోచించిన.
అట్లనే ఒక స్మృతివనం కూడా ఖచ్చితంగా ఒక స్థలాన్ని మనం అనుకొని ఆలోచించి మనం చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది నాకు. ఆలోచిద్దాం అందరం కలిసి, సరే ఏం చేద్దాం అనేటువంటి దానికోసం. అందుకనే మిత్రులారా, ఆ రకంగా మనం ఆలోచించి అడుగులు వేద్దామని, ఆ రకంగా చేస్తేనే ఈ ఇట్లాంటి వేదికలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, ఈ చివరగానైనా తమ్ముడు నాకు ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఏది నువ్వు కూడా కోరసి. అయితే ఆడుకుంటా కదా లాస్ట్కి, అది కదా. అందుకనే నేనేమంటున్నంటే ముచ్చర్ల సత్యనారాయణ నాన్న లాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఖచ్చితంగా రావాలి. బహుశా ముచ్చర్ల సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఎప్పుడో ఒకసారి రావాల్సిందే, ఖచ్చితంగా వస్తారు కూడా. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే మళ్ళీ మళ్ళీ, పుడుతారులే మళ్ళీ మళ్ళీ. జగతి వేదనే జగతి వేదనే తమ బాధగా లిఖిస్తారు అక్షరాల తారల నల్లి, ధ్వనిస్తారు జనం పాట పల్లవులయ్యి, చరిత్ర నిర్మాతలే ప్రజలంటూ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ. ఆయన అన్నందుకే ఒకటే పల్లవి పాడతా. ఆడుదాం డప్పుల్లా దరువైరా పల్లె తెలంగాణ పాట పాడదా, ఆడుదాం డప్పుల్లా దరువైరా పల్లె తెలంగాణ పాట పాడదా, కోలాటము జడ కొంపైరా దూరంలో పల్లె తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్లా దరువైరా పల్లె తెలంగాణ పాట పాడరా, పాడుదాం తెలంగాణ పాట పాడుదాం, ప్రజల కొరకు గచ్చగట్టి ఆటలాడుదాం, ప్రజల కొరకు గచ్చగట్టి ఆటలాడుదాం, ప్రజల కొరకు గచ్చగట్టి ఆటలాడుదాం, పాడుదాం తెలంగాణ పాట పాడుదాం, ప్రజల కొరకు గచ్చగట్టి ఆటలాడుదాం, ప్రజల కొరకు గచ్చగట్టి ఆటలాడుదాం, ప్రజల కొరకు గచ్చగట్టి ఆటలాడుదాం. మాట మీద పెత్తనాలను తరిమి కొట్ట పోరాట గుతుపలవ్వుదాం, తరిమి కొట్ట పోరాట గుతుపలవ్వుదాం, తరిమి కొట్ట పోరాట గుతుపలవ్వుదాం. జై రామ్ హర జై రామ్ జై రామ్ జై రామ్ తెలంగాణ తరువైరారా తోడుడాలు చేసుకొని అడుగయ్యారా, జై రామ్ తెలంగాణ తరువైరారా తోడుడాలు చేసుకొని అడుగయ్యారా, జై రామ్ తెలంగాణ తరువైరారా తోడుడాలు చేసుకొని అడుగయ్యారా, జై రామ్ తెలంగాణ తరువైరారా తోడుడాలు చేసుకొని అడుగయ్యారా. జై తెలంగాణ, జై తెలంగాణ. అక్క గలం ఎత్తితే, మన విప్లవాల కోకిల విమలక్క గలం వెప్పితే గర్జించేలాగా తెలంగాణ మొత్తం ఉరకలు వేసే ఉత్సాహంతో తెలంగాణ సాధనలో ఇట్లాంటి అక్క విప్లవ పందాలో గలం విప్పి గానం చేసి సమైక్యవాదులను తరిమి కొట్టినటువంటి ఘనత మా అలాంటి
గొప్ప మాసి మా పెద్దలు మా గురువులు గద్దరన్న విమలక్క వీళ్ళ కదా, వీళ్ళ పాటలని మేము నేర్చుకొని మేముందు ఇప్పుడు పాడుతున్నాం. అది చాలా గర్వం. ఈరోజు అక్క మరొకసారి తెలంగాణ ఉద్యమాన్ని ఆ ధూమ్ధాంలను గుర్తు చేశారు అక్క. మీరు ఒక్కసారి స్టెప్ వేస్తే జనమంతా లేచి నిలబడ్డారు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మన సత్తన్న జయంతి సందర్భంగా ధిక్కార స్వరం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఏర్పాటు చేసినటువంటి మా పృథ్వీ అన్న కానీ విమలక్క కానీ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, కవులకు, గాయకులకు అందరికీ, మా అన్నలందరికీ